చిరంజీవి పెద్ద మనిషి అనిపించుకున్నారు. చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. ఏదైతే ఒక మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపెడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారానికి ముగింపు పలికారు. అది కూడా తనని వెటకారం చేసినటువంటి సందర్భంలో స్పందించారు. వాస్తవంగా ఈ స్పందన ఇంతకుముందే ఉండుండాల్సింది. తన సొంత సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ తన అమ్మని అవమానించారని ఏదైతే ఆ రోజున మీటింగులో ఆయన క్యాజువల్గా దండం పెడతా మాట్లాడినటువంటి సందర్భాన్ని నా అన్నయ్య చేత చేతులెత్తి మొక్కించుకుంటావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు పవన్ కళ్యాణ్. ఆ కోపాన్ని తన సామాజిక వర్గంలోకి తీసుకెళ్లారు, అలాగే తన అభిమానుల్లోకి తీసుకెళ్లారు, మెగా అభిమానుల్లోకి తీసుకెళ్లారు. మెగా అభిమానులందరూ ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణమైంది నాడు పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల. నిజంగా ఆ రోజునే వివరణ ఇచ్చుంటే బాగుండేది చిరంజీవి గారు, కానీ అప్పుడేమీ మాట్లాడలేదు, నోరు మెదపలేదు, అలాగే సాగిపోయింది. ఆ తర్వాత బయట కారులు ఆపారు దగ్గర నుంచి అనేక అంశాలకు సంబంధించి అవమానించారు, సినిమా ఇండస్ట్రీని కాళ్ళబేరానికి తెచ్చుకున్నారు, అది అహంకారం, అది విధ్వంసం, అది నియంతృత్వం అంటూ జగన్ని దుర్భాషలాడుతుంటే ఏనాడు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం అది కూడా బాలయ్య వెటకారంగా మాట్లాడడం వల్ల ఆ రోజున కామినేని వాళ్ళందరూ తీసుకెళ్లారు అన్నటువంటి పాయింట్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో చిరంజీవి గారు గదమాయించితే జగన్మోహన్ రెడ్డి దారికి వచ్చాడు అని చెప్పేటప్పటికి కోపం వచ్చింది బాలయ్యకి. ఆయనంతా ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో ఏమంత గట్టిగా మాట్లాడలేదు అంటూ సైకోగాడు అంటూ జగన్ విమర్శిస్తూ వచ్చారు. అప్పుడు దానికి తనని అసెంబ్లీ వేదికగా అట్లా వెటకారం ఆడేటప్పటికి చిరంజీవి గారికి కోపం వచ్చింది. ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో బాధ్యతాయుతంగా చెప్పుకొచ్చారు. ఆ రోజు జరిగింది ఏంటి, తను ఎలాగా పిలువబడ్డారు, వెళ్ళాక భోజనాలు అప్పుడు ఏం చెప్పారు, ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొస్తానని చెప్తే తీసుకురమ్మని చెప్పారు. అసలు ఎందుకు అంటే నిర్మాతలు దర్శకులు కలిసి జగన్తో మాట్లాడమని చిరంజీవి గారికి చెప్తే చిరంజీవి గారు వెళ్ళి లంచ్లో కూర్చుని చెప్తే ఆ తర్వాత 5గురిని రమ్మనమంటే లేదు 10 మంది వస్తామంటే రమ్మనమంటే చిరంజీవి గారు ఏం చెప్తే అది విన్నారు జగన్మోహన్ రెడ్డి. చిరంజీవి గారు అడిగినట్టే టికెట్ల రేట్ల పెంపుకు ఒప్పుకున్నారు. అదే సందర్భంలో చిన్న సినిమా బ్రతకాలంటే మీరు ఆలోచించుకోండి అని చెప్పుకొచ్చారు. అదంతా కూడా వివరంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు చిరంజీవి గారు డీటెయిల్డ్గా బాధ్యతాయుతంగా చెప్పుకొచ్చినటువంటి వివరణ. ఓ రకంగా ఇప్పుడైనా ఆయన దాంట్లో అవును నన్ను మమ్మల్ని అవమానించాడు అని ఉంటే కనుక జగన్ ఇక జీవితంలో తలెత్తుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ హుందాగా బాధ్యతాయుతంగా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో బాలయ్యని పిలవకపోవడానికి ప్రయత్నించినా కూడా ఆయన దొరకలేదు. 3 సార్లు మనిషిని పంపించిన జమినీ కిరణ్ గారిని, అట్లాగే స్వయంగా నేనే ఫోన్ చేసినా కూడా దొరకలేదు అన్నట్టు. మేబీ బాలయ్యకి అట్లా వెళ్ళడం ఇష్టం లేక ఫోన్ ఎత్తలేదా, లేకపోతే బాలయ్య దగ్గర ఉన్నటువంటి టీం ఆ రోజున చిరంజీవి గారు ఇట్లాగ మీటింగ్కి వెళ్ళబోతున్నారని తెలిసి జగన్ దగ్గరికి బాలయ్య వెళ్తే బాగోదని చెప్పి ఆయనకి అందనీయకుండా చేశారు ఆ ఫోన్ కాల్. జమినీ కిరణ్ గారికి కూడా ఆ కారణం మీదనే కలుస్తున్నారని తెలిసి కావాలని అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్నది బాలయ్యకి సంబంధించినటువంటి టీం చెప్పాలి. ఓవరాల్గా చిరంజీవి గారు అయితే ఈ విషయంలో పెద్ద మనిషిగా ప్రవర్తించారు.